లేమెన్స్ ఇవాంజలికల్ ఫెలోషిప్ స్థాపకులు దానియేలు గారు 1961 సంవత్సరం సెప్టెంబర్ 16వ తేదీన చేసిన ప్రసంగము. యోవేలు గ్రంథము 1వ అధ్యాయము 13వ వచనము. యాజకులారా, గోనెపట్ట కట్టుకొని అంగలార్చుడి, బలిపీఠమునొద్ద పరిచర్య చేయువార్లారా రోదనము చేయుడి. నా దేవుని పరిచారకులారా, గోనెపట్ట వేసుకుని రాత్రి అంతయు గడుపుడి. నైవేద్యమును పానార్పణమును మీ దేవుని మందిరమునకు రాకుండా నిలిచిపోయెను. తన సొంత ప్రజల మీదకి దేవుని శిక్ష వచ్చుటను గూర్చిన దర్శనాన్ని యోవేలు చూచినప్పుడు అతడు లోతుగా దుఃఖపడ్డాడు. ఇశ్రాయేలు దేవునికి వ్యతిరేకంగా చేసిన తిరుగుబాటు ఎంత లోతైనదో అర్థం చేసుకొనిన ప్రారంభ ప్రవక్తల్లో యోవేలు ఒకడు. దేవుని ప్రజల యొక్క నాశనకరమైన స్థితి కొరకు అతడు ఒక పరిష్కారాన్ని ఇస్తూ ఉన్నాడు. వారి ఆనందం ఎందుకు పోయింది? ప్రజలు దేవుని విడిచి మరి ఒక మార్గాన్ని ఎంచుకున్నందుకు వారి ఆనందం పోయింది. నిజమే, శాశ్వతమైన మరియు నూతనోత్సాహాన్నిచ్చు ఆనందము దేవుని నుండి మాత్రమే వచ్చును. సంఘము ఆత్మీయంగా చనిపోయినప్పుడు దేశంలో కరువు ఉండును. ఎందుకనగా ఆ విధమైన క్షీణత యొక్క ప్రభావాన్ని ప్రకృతి కూడా అనుభవిస్తుంది. పొలాలు ఎండిపోతాయి. ఎందుకనగా మానవుని యొక్క పాపాన్ని బట్టి దేవుడు వర్షాన్ని ఆపివేస్తాడు. క్రూర జంతువులు దేశంలోనికి వచ్చి స్వేచ్ఛగా తిరుగుచూ మనుషులకు హాని చేస్తాయి. నీవు దేవుని చిత్తంలో ఉన్నప్పుడు క్రూర జంతువులు నిన్ను బాధపరచవు. అన్యులైన ప్రజలు నీ మీద జయాన్ని పొందలేరు. అన్యులతో అన్యోన్యమైన సంబంధాలని కలిగి ఉండవద్దు. అన్ని విషయాల్లో దేవుడు నిన్ను కాయును, కాపాడును. యాజకులారా, గోనెపట్ట కట్టుకొని అంగలార్చుడి అని ప్రవక్త చెప్తూ ఉన్నాడు. దేవుడు సంఘం యొక్క భారాన్ని మన మీద పెట్టాడు. గోనెపట్ట కట్టుకొని దేవుని రాజ్యం యొక్క భారాన్ని మోయడానికి మనము ఒక సహవాసంగా ఉన్నాము. ఈ విధమైన పరిచర్యను నీవు నేర్చుకొనకపోయినట్లయితే నీవు ఈ సహవాసములో సంతోషంగా ఉండలేవు. నీవు విడిచి వెళ్ళాలని కోరతావు. నీవు ఒక ఉపాధ్యాయుడవు లేక వైద్యుడవు అయినప్పటికీ దేవుని సంతోషపరచుట మరియు ఆయన మహిమపరచుట నీ ముఖ్య లక్ష్యమై ఉండవలసి ఉన్నది. మనము రాత్రంతా గోనెపట్ట కట్టుకొని దుఃఖించవలసి ఉన్నాము. సంఘం యొక్క భారాన్ని తీసుకొనుటకు ఇష్టము గలవారమై సిద్ధపడుచున్నామా? దానియేలు తన ఉన్నతమైన స్థితిని బట్టి ఎంతో సౌఖ్యంగా ఉండడాన్ని వ్యతిరేకించి ఉపవాసాన్ని ఎందుకు ఎంచుకున్నాడు? అది దేవుని ప్రజలను గూర్చిన భారమే. వారి అవసరతను దేవుని ముందుకు తీసుకుని వచ్చుటలో అతడు తీవ్రముగా నిమగ్నుడయ్యాడు. ఆ విధమైన ప్రార్థనకు జవాబునిచ్చుటకు దేవుడు తప్పిపోవునా? లేదు. యెరూషలేమును తిరిగి నిర్మించుటకు సహాయం చేయుటకు ఆయన కోరెషును పురికొల్పలేదా? సంఘము యొక్క భారమును మోయువారు మనతో ఏకీభవించువారు. మనము దీనత్వము మరియు తగ్గింపు స్థితిని వెదకువారముగా ఉండవలసి ఉన్నాము. గోనెపట్ట పశ్చాత్తాపమున గుర్తు. మనము మన పాపముల కొరకు మరియు ఇతరుల పాపముల కొరకు పశ్చాత్తాపడతాము. ఈ లోకములో మన పాపములు మనపై మరియు ఇతరులపై ప్రభావం గలవై ఉంటాయి. ఇతరులను విమర్శించి వారి పాపాలను ఎత్తిచూపుట చాలా సులభము. అయితే వారి భారము మన మీద వేసుకున్నట సులభము కాదు. మనము దీనత్వాన్ని మరియు తగ్గింపు స్థితిని వెతకవలసి ఉన్నాము. ఆయన పరిచర్య కొరకు మనలను కాపాడి సిద్ధపరచుమని మనము దేవునికి మొరపెట్టవలసి ఉన్నాము. దానియేలు ఒంటరిగా బానిసత్వాన్ని నుండి యూదా ప్రజల విడుదల కొరకు మరియు యెరూషలేములో సజీవుడైన దేవుని ఆరాధన పునరుద్ధరించబడుట విషయమై ప్రార్థించాడు. అనేకులముగా ఉన్న మనము మరింకెంత ఎక్కువగా ప్రార్థించవలసి ఉన్నాము. యవనస్తులుగా మీ ఆత్మీయ జీవితాన్ని వృద్ధి చేసుకొనుచుండగా రానున్న దినాల్లో మిమ్మును లోకములోని కొన్ని భాగాల్లో దేవుడు వాడుకొనును.